కందిపప్పుకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కేజీ, ఎండుమిరపకాయలు 150 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు, జీలకర్ర 25 గ్రాములు, మెంతులు 25 గ్రాములు, ఇంగువ తగినంత, ఉప్పు రుచికి సరిపడినంత. ఇప్పుడు తయారు చేసే విధానం: కందిపప్పు నూనె వేసి కొంచెం వేయించుకోవాలి. త్వరగా కందిపప్పు నూనె వేసుకొని త్వరగా వేయించుకోవాలి. త్వరగా కందిపప్పు వేయించుకోవాలి. కమ్మట వాసన వచ్చేదాకా వేయించుకోవాలి కందిపప్పు. బంగారు కలర్ వచ్చేదాకా కందిపప్పు వేయించుకోవాలి. 1 కప్పు ధనియాలు, 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు జీలకర్ర, మెంతులు 1/4 కప్పు, ఈ నూనె లేకుండా చేస్తున్నాం, హెల్త్ పరంగా మంచిది అనమాట. ఈ నూనె తక్కువ వేసుకొని చేసుకోవడం వల్ల మనకి హెల్త్ పరంగా చాలా మంచిది. ఈ కంది పొడి కానీ, కరివేపాకు పొడి కానీ, మునగాకు పొడి కానీ ఏదైనా చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్ పరంగా చాలా మంచిది. ఎప్పుడైనా మన కూరలు వండుకోలేని సమయంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. బయట కూర కొనుక్కొచ్చుకొని తిని మనం చేసే కన్నా ఇది చాలా రుచిగా ఉంటుంది. మన అమ్మమ్మలు, తాతమ్మలు అందరూ చేసిన కరివేపాకు పొడి, ఈ కంది పొడి, పప్పుల పొడి ఇవన్నీ మన పెద్దోళ్ళు చేసినవి. మనం ఇప్పుడు చేసినవి కాదు, ఇవి వాళ్ళ కాలంలో చేసినవి మళ్ళీ ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. అది చాలా రుచికరంగా ఉంటాయి. చేసుకోండి మీరు ఇంట్లో. ప్రతి ఒక్కరు చూసి 1 రోజు కష్టపడితే 1 నెల రోజులు తినొచ్చు. 1 రోజు కష్టపడినప్పుడు కష్టం అనుకుంటాం కానీ 1 నెల రోజులు సుఖపడతాం చేసుకుంటే. నెయ్యి వీటిని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇంకొక గిన్నెలో పోసేసుకున్నాం. వేగిపోయింది. గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు తగినన్న వేపుకున్నాం. ఎండుమిరపకాయలు బాగా రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. దాంట్లో మనకి వాసన రాకుండా, మాడిపోకుండా కొంచెం ఉప్పు వేసుకోవాలి. వాసన రాకుండా, మాడిపోకుండా ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఇంగువ పొడి, తగినంత ఇంగువ పొడి, చిటికెడు నూనె. ఇంగువ పొడి వేసాం కదా, దానికి నూనె. ఇంగువ వేగాలి కదా, దానివల్ల కమ్మకి వాసన రావాలి. ఇంగువ పొడి, ఇంగువ పొడి తినడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు. ఆ తర్వాత మీరు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. బాగుంటుంది. మీకు డేట్లు వచ్చిన టైంలో కూడా మజ్జిగలో వేసుకొని ఇంగువ పొడి తాగితే దానివల్ల చాలా మంచి జరుగుతుంది. కడుపులో నొప్పి అది రాదు. ఇదే కాదు, ఏపినా కొంచెం ఉప్పు వేస్తే మీకు ఎండుమిరపకాయలు మాడిపోవు, మనకి దగ్గు రాదు. ఎంతసేపు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా పోపు పెట్టినా కూడా కొంచెం గట్టు అన్నది రాదు. ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు వేసి వేపుకుంటే తుమ్ములు కానీ ఎటువంటివి కానీ ఏది రాదు.
ఇలా ఉప్పు వేసుకొని వేపుకోవడం వల్ల చాలా మంచిది. ఎండుమిరపకాయలు మాడిపోవు, చక్కగా ఇదిగా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటాయి ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిపోయినాయి చూడండి. ఇదిగో ఎండుమిరపకాయలు ఎలాగ వేగినాయో చూడండి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటాం. ఉడికేసుకుందాం. పొడిని రోట్లో దంచుకొని వద్దాం. పొడిని రోట్లో దంచుకొని వద్దాం. మనం దంచుకున్న కందిపప్పు పొడి రెడీ. కందిపప్పు 1/2 కేజీ దోరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు 150 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, 50 గ్రాములు వెల్లుల్లి, 20 గ్రాములు మెంతులు, తగినంత ఉప్పు. ఎండుమిరపకాయలు దోరగా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసి వేగిన తర్వాత పక్కన పెట్టుకొని కందిపప్పు జీలకర్ర దోరగా వేయించుకోవాలి. ధనియాలు 1 కప్పు దోరగా వేయించుకొని రోట్లో వేసుకొని బాగా దంచుకొని తీసేటప్పుడు వెల్లుల్లి వేయాలి. కందిపప్పు పొడి రెడీ.